అందరికీ నమస్తే అండి. మీ యాంకర్ సింగర్ మంజుల యాదవ్. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీద ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు మరో అద్భుతమైన గెస్ట్ తో మీ ముందుకు వచ్చాను. తన పాటలు వింటే ఆహా అనిపిస్తుంది. మరి ఆ సింగర్ ఎవరా ఏంటి అని మనం తన నోటితో తెలుసుకుందాం. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి మంజుల మేడం గారు. బాగున్నారా? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చినారు? మాది ఇక్కడ సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల నుండి వచ్చాను. మేము కూడా సూర్యాపేటకే వచ్చేసినాం మీకోసం. సో మా ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు మీరు ఎటువంటి పాటలు పట్టుకొచ్చినారు? నేను పల్లె సాంగ్స్ పాడతాను. అదే అమ్మ వాళ్ళు జానపద గేయాలంటూ పల్లె సాంగ్స్ బాగా పాడేవాళ్ళు, అవి పాడతాను. అమ్మ వాళ్ళది ఎక్కడ? మిర్యాలగూడ. మరి అమ్మ వాళ్ళు కూడా పాటలు పాడేదా? నాన్న బాగా పాడతాడు. మయ్యో మీ నాన్న కూడా పట్టుకొస్తే అయిపోగా మరి. ఇంకా నేను అనుకోకుండా వచ్చాను మేడం. అంతే. సరే మరి ఒకటి ఫస్ట్ పాటతో స్టార్ట్ చేద్దాం మన ప్రయాణం. నానా 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 నీ మనసు ఎంత మంచిదో నానా, నానా 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నానా. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట. మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావో, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల చేసి గారవంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మీ నాన్న అంటే ఎంత ఇష్టమో ఫస్ట్ పాటతోనే స్టార్ట్ చేసిన తెలిసిపోయింది కదా. నానంటే చాలా ఇష్టం. నేను పుట్టినాక 8 సంవత్సరాల దాకా కూడా ఇంకా అమ్మకు కాను పందకుంటే నేను ఒక్కదాన్నే అనేటట్టు నన్ను బాగా గారవంగా చూసుకున్నారు. నానంటే నాకు కొంచెం ప్రేమ ఎక్కువ. అందుకనే ఫస్ట్ మీ నాన్న పాటతోనే స్టార్ట్ చేసి. ఏం చేస్తారు నాన్న వాళ్ళు? నాన్న ట్రాక్టర్ డ్రైవర్, అమ్మ కూలి పనులకే వెళ్తుంటది. ఇంకా నా తర్వాత చాలా రోజుల తర్వాత నాకు 2 మళ్ళీ చెల్లెళ్ళు అనమాట. మేము 3 అక్క చెల్లెళ్ళమే. మీ సార్ ఏం చేస్తారు? సార్ వ్యవసాయమే చేస్తాడు. పిల్లలు? ఒక పాప ఒక బాబు. ఇంకా నేను బ్యూటిషియన్ చేస్తాను. బోటెక్. ఇన్కమ్ బాగుంటుందా? మంచిగా ఉంటది. పార్లర్ ఇన్కమ్ బాగుంటది. తెలిసిపోతుంది ఫేస్ లో పార్లర్ చేస్తారని. వాళ్ళ మెయింటెనెన్స్ కొంచెం వేరుంటది. పార్లర్ అంటే బోటెక్ అంటేనే ఇప్పుడు ఉన్నదే దానికి బాగా నచ్చింది. మొత్తం జనాలు కూడా అట్లా అడిక్ట్ అయిపోయారు వాటికి. సో బాగా పబ్లిక్ కూడా జనాలు ఎట్లా అంటే కొంచెం విలాసం, నీట్గా మంచి కనపడాలి, మంచిగా మెయింటైన్ చేయాలి అన్నట్టు. సో అన్ని కష్టపడ్డ డబ్బులన్నీ తీసుకొచ్చి బట్టల షాప్ పార్లర్ అంటే పల్లెటూర్లలో కూడా ఇప్పుడు పార్లర్ అంటే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు అనమాట. ఇంతకు ముందు జాబ్ పర్పస్ చేయించుకునే వాళ్ళు ఉండే, ఇప్పుడు అందరూ చేయించుకుంటున్నారు. మేకప్ ఆర్టిస్ట్ కు ఉన్నంత డిమాండ్ ఇప్పుడు దేనికి లేదు. అట్లా. సరే మేము కూడా మీ దగ్గర నేర్చుకుంటాం తప్పకుండా. రండి. చిన్నప్పటి నుంచి వాడేదా? స్కూల్లో ఇట్లా వాడేరా? ఏమన్నా మరి ఏమన్నా ప్రైజ్లు వచ్చినాయా? ఇంకా ప్రైజ్లు వచ్చినాయి. అప్పుడు కూడా గద్దరన్న సాంగ్స్ చాలా ఇష్టపడేదాన్ని. గద్దరన్న మరి గద్దరన్న పాట వాడండి. వందనమో వందనమన్నా మా చెల్లెల స్వర్ణమ్మ, వందనమో వందనమమ్మ నా చెల్లెల స్వర్ణమ్మ, చేను చెలకల వందనమమ్మ, చెమట సుక్కల వందనమమ్మ, కన్న తల్లుల వందనమమ్మ, చిన్ని కూలల వందనమమ్మ, చిన్ని కూనల వందనమమ్మ, నువ్వు నల్లగొండ చెల్లెలివే నా చెల్లెల స్వర్ణమ్మ, వందనమో వందనమమ్మ నా చెల్లె స్వర్ణమ్మ. ఇది నేను నల్గొండ నుంచి వచ్చిన బిడ్డను కాబట్టి నేను ఈ పాట పాడగలిగిన. అంతే. మరి గద్దరన్న పాటలు వాడేదా? గద్దరన్న పాటలు స్కూల్లో ఉన్నప్పుడు, అప్పుడు స్కూల్కి వెళ్ళొచ్చి నైట్ బళ్ళు ఎక్కువ ఉండే. అప్పుడు గద్దరన్న సాంగ్స్ పాడాలన్నా, బయటికి వెళ్ళాలన్నా కళాకారులన్నీ ఎక్కడ చంపేస్తారు అని బయటికి వెళ్ళనిచ్చేవాళ్ళు గారు. నాకు తెలిసి నాకు 37 సంవత్సరాలు. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు గద్దరన్న పాటలు నేను విన్న పాట, నాకెంతో ఇష్టమైన గద్దరన్న పాట అప్పట్లోనే 37 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి నాకు గద్దరన్న పాటలు అంటే చాలా ఇష్టం.
సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మ లచ్చువమ్మ నువ్వు చినబోయి కూసున్నావెంతుకమ్మా ఎంతుకమ్మా సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మ లచ్చువమ్మ నువ్వు చినబోయి కూసున్నావెంతుకమ్మా ఎంతుకమ్మా నెత్తంతా జినిగింది రైకంతా మాసింది నెత్తంతా జినిగింది రైకంతా మాసింది సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మ లచ్చువమ్మ నువ్వు సినబోయి కూసున్నావెంతుకమ్మా ఎంతుకమ్మా. ఈ పాట గద్దరన్న పాట. అప్పుడు అమ్మ వాళ్ళు కూడా నైట్ వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు పాడుతుంటే వినేదాన్ని, ఈ పాటలు పాడితే బాగుండు, అట్లా పోతే బాగుండు, వాళ్ళు ఎమ్మటి పాడుకుంటా అని ఊరికి అనుకునే వాళ్ళం. ఎప్పుడన్నా వచ్చిరా మరి సభలు? అప్పుడు మీ ఊరికి వచ్చిరా గద్దరన్న? నల్గొండకు గద్దరన్నం కలిసిరా? నేను కలవలేదు, ఇప్పుడు చూడడం వరకే గానీ కలవలేదు. ఒకసారి మాత్రం మిర్యాడగూడ లేదో మీటింగ్ కి వచ్చినప్పుడు మాత్రం ఆయన చూడడానికే వెళ్ళాను, అప్పుడు కలిసాను. ఇక ఎన్ని పాటలు వచ్చాయి గద్దరన్న పాటలు? గద్దరన్న పాటలు నాకు ఒక 4-5 పాటలు వచ్చు. అప్పుడు పాడిన పాటలు ఇప్పట్లోనంటే ఇంకా చాలా వచ్చినాయి, కానీ అప్పట్లో పాటలే. తర్వాత ఇంకొక పాట ఆడపిల్లల మీద గద్దరన్న రాసిన పాట. ఆ పాట కూడా నిండు యమసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టెనాని ఓలచ్చ గుమ్మడి నిండు యమసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టెనాని ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టెనాని ఓలచ్చ గుమ్మడి అత్త దొంగి చూడలేదే ఓలచ్చ గుమ్మడి అత్త దొంగి చూడలేదే ఓలచ్చ గుమ్మడి మగడు ముద్దాడలేదే ఓలచ్చ గుమ్మడి నిండు యమసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టెనాని ఓలచ్చ గుమ్మడి. ఇది కూడా గద్దరన్న పాట. గద్దరన్న పాట నాకు నేను ఫస్ట్ నేను స్కూల్లో ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ మా ఊళ్ళో ఫస్ట్ మీటింగ్ అప్పుడు కళాకారులు వచ్చి పెట్టిన ఆ ఫస్ట్ మీటింగ్ లో నేను విన్న పాట ఈ పాటే. అబ్బా, ఆమె పాడింది నాకు ఆమె తెలియదు, ఆమె పేరు కూడా, కానీ చిన్నజీ అస్సలు ఆమె పాట పాడితే ఆ పాటకి ప్రతి ఒక్కరు ఏడ్చిరు, అంత బాగా పాడింది. ఆ పాట నేను స్టిల్ వరకు అవే లిరిక్స్ అట్లనే గుర్తుపెట్టుకున్నాను. నాకు పెద్ద అయినాక చాలా వరకు అంటే అప్పుడు పెద్ద ఫోన్లు కానీ టీవీలు అవి లేకుండే, సో మనుషుల కాడ విన్న పాటలు అట్లా నేర్చుకునేది. అట్లా నేను గద్దరన్న పాట తర్వాత తెలుసుకున్నా. మస్తు బాగుండే ఆ పాట. ఎంత ఆడపిల్లల మీద, ఉద్యమం మీద, ప్రకృతి మీద అసలు ఎంత బాగుంటాయి గద్దరన్న పాటలు. ఎక్కడ అసలు అంత ఏ పాట తక్కువ చేసి మాట్లాడలేము. ఒకటి అన్ని బాగా రాసిండుగా గిరి, ఒకటి పోతమాయలే అనుకునేటట్టు కూడా ఉండదు. ప్రతి ఒక్క పాట ఒక మెట్టు 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 ఇంకా ఇదిగే ఉంటాయి పాటలు, కానీ తగ్గే ఉండవు గద్దరన్న పాటలు ఎప్పటికీ మర్చిపోలేము కూడా. ఈ రోజు మన మధ్యలో లేదు, ఇంకా కొద్ది సంవత్సరాలు బతుకుంటే ఇంకా చాలా బాగుండేది. మనం ఉన్నన్ని రోజులు గద్దరన్న పాట ఉంటది అంతే, ఎప్పుడైనా ఇప్పటికీ గద్దరన్న పాటలు అవి ఎప్పుడు వినగలిగే పాటలే. కాకపోతే గొప్ప కళాకారుడు మన మధ్యలో లేడని ఒక బాధ. అంతే, నిజంగా గద్దరన్న అంటే ఒక బ్రాండ్ సంపాదించుకొని పోయిండు. అవును. ఇంకా ఎవరి పాటలు అంటే ఇష్టం మరి? ఆ తర్వాత నాకు సాయి చందన్న పాటలు. సాయి చందన్న కూడా చనిపోయిండు. అవును, ఆ రోజు మేము కూడా వచ్చాము అక్కడికి. అవునా? ఓకే. సాయి చందన్న కూడా మంచి పాటలు రాసేవాడు, మంచి గొంతు. ఇంకా అలాంటి కళాకారులు ఇంకా రారేమో, ఆ గొంతుతో ఉన్న కళాకారులు రారు. ఆయన పాట తన ఒక్క ఏక దాటితోనే ఎంత పెద్ద సభనైనా ఉర్రూతలుగించాడు. అంత గొంతు ఇచ్చింది దేవుడు ఆయనకి. మళ్ళీ కాలం తొందరగా తీసుకెళ్ళింటారని, కానీ నిజంగా అసలు ఇంత పెద్ద సభలైన సీఎం సభలు కూడా ఏకదాటి. ఇంకా అక్కడ సాయన్న లేకపోతే ఆ సభలో ఆ కళ ఉండదు. ఇంకా అలాంటి సాయి చందన్న మళ్ళీ మన మధ్యలోకి రాలేడు కూడా. మరి సాయి చందన్న పాట కూడా ఒకటి. రాతి బొమ్మల్లో కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా, తెలిసుంట చెట్టంత సాయన్ననా, తెలిసుంట చెట్టంత సాయన్నను తిరిగి తెచ్చియగలవా నీ మహిమలో, రాతి బొమ్మల్లో కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా.
చాలా బాగుంటది ఆ పాట, అసలు ప్రాణం ప్రాణం పెట్టి పాడినట్టు అనిపిస్తుంది ఆ పాట. శ్రీకాంత్ సాయన్న పాటలు ఎప్పుడు విన్నా ఇంకా దుఃఖము వస్తూనే ఉంటది అనమాట. అలాంటి ఆయన సాయన్న పాటల ఎంపిక కూడా అదే విధంగా ఉండేది. అవును. పాడే విధానము ఎంపిక కూడా సేమ్, మనిషికి అత్తుక ఇట్లా అబ్బా అనిపించేది, అట్లా అత్తుక పోయేటట్టు. ఎంత బాధ ఉన్నా వీళ్ళ పాటలు వింటే కడుపు నిండిపోద్ది, ఆ బాధలన్నీ తీసి పక్కకు పెడతాం అనమాట. ఏ సబరన్న మందంట పోతుండే ఎలా మంద, వాడు ఎంబడి కొడుకమ్మ ఎలా మంద, చూస్తే చిన్న పోరాడు ఎలా మంద, వీడు రుమ్మనే కట్టిండే ఎలా మంద. ఈ పాట కూడా చాలా సబరల్లో ఎక్కువ పాడేది. వీళ్ళ పాటలు బాగుంటాయి. ఇంకా తర్వాత ఇక మధుప్రియ అని వీళ్ళని ఇంకా అందరు వచ్చిర్రు. వాళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న పాటలే సాధ్యమైనంత వరకు. ఇంకా అంటే వాళ్ళు పెద్దవాళ్ళు నుంచి అట్లా గురువుల నుంచి శిష్యులకు వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ కి అందిస్తూ ఉంటారు పాటలైనా. ప్రతి ఒక్కటి విద్య, వచ్చిన విద్య ఏదైనా అందించడమే మన బాధ్యత. అందిస్తేనే వాళ్ళ రూపంలో బతుకుంటాయి అవి. అవును.